హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ. సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో చూశారు కదండి, ఇక కార్తీక మాసం కార్తీక సోమవారం రోజు ఇక సాయంత్రం పూట అయితే ఉదయం అయితే అయిపోయింది. మళ్ళీ సాయంత్రం పూట అయితే తులసి చెట్టు కాడ అయితే పూజ చేసి తులసి చెట్టు కాడ అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక నెక్స్ట్ అయితే గుడికి వెళ్ళటమే. చూడండి, ఇక గుడికి అయితే వచ్చేసినాం. శివాలయానికి వచ్చేసి సాయంత్రం పూట వెళ్ళినాం. మార్నింగ్ కుదరలేక సాయంత్రం పూట వచ్చేసాం మేము. ఇక ముందుగా అయితే వచ్చేసిన తర్వాత ఇక ఒక కాడ కూర్చొని ఒత్తులే తెలియాలి కాబట్టి ముందుగా కింద శుభ్రంగా కడిగేసి తుడిచేసిన తర్వాత దాని మీద ముగ్గు వేసుకొని ముగ్గు మీద మళ్ళీ మనకు తమలపాకు పెట్టేసి ఒత్తులు 365 ఒత్తులు వెలిగిస్తాం కదా. ఆ విధంగా అయితే ఇక ఒత్తులే తెలియటానికి పిండితో ముందుకైతే ప్రమిదలు తయారు చేసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసేసి ఒత్తులు 365 ఒత్తులు పెట్టేసిన తర్వాత చుట్టిగా పలారం, దేవుడికి కావాల్సిన పలారం మేమైతే జామకాయలు తీసుకొచ్చారు. ఇక మేమైతే ఇక 365 ఒత్తులని అయితే వెలిగిస్తున్నాం. ఈ విధంగా వెలిగించేసి చూసారు కదండి, ఇక 365 ఒత్తులు అయితే వెలిగిస్తున్నాం. చాలామంది సాయంత్రం పూట కూడా ఫుల్ శివాలయానికి అయితే సందులేరు జనాలు. మార్నింగ్ అంతే వచ్చారు, ఈవినింగ్ కూడా అంతే వస్తున్నారు. సో మేమైతే ఈవినింగ్ వచ్చాం కాబట్టి మీకు చీకటిగా ఉంది లైటింగ్. చూడండి, జనాలు కూడా ఫుల్గా ఉన్నారు. పూజ అయితే అయిపోయింది, ఒత్తులు అయితే వెలిగించినాం. ఇక మా విద్య అయితే పిల్లగాళ్ళ మేము అందరం కలిసి వచ్చాం. అలాగే మా శేఖరు వాళ్ళ వైఫ్ కూడా వచ్చేసింది, సిరి కూడా. వాళ్ళు మేము కలిసి వచ్చి సాయంత్రం పూట అయితే శివాలయం కూడా ఈ విధంగా అయితే 365 ఒత్తులు వెలిగించేసాం. మా పూజ అయితే ఇలా ఈ విధంగా అయితే ఇక్కడైతే కంప్లీట్ కావచ్చింది. పూజ చేసుకునే విధానం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా పూజ చేసుకుంటారు. మా విద్యార్థికి ఈ విధంగా అయితే పూజ చేస్తుంది. సో వన్ సైడ్ అయితే మా సిరి కూడా అటు పూజ చేస్తుంది. ఇక మొత్తం పూజ అయితే కంప్లీట్గా వచ్చింది. కొబ్బరికాయ కూడా కొడుతున్నారు. కార్తీక సోమవారం సాయంత్రం శివాలయంలో పూజలు. మా సిరి కూడా ఇటు పూజలు అయితే చేస్తుంది. మా సిరి కూడా పూజ కంప్లీట్గా వచ్చింది. మా బొడ్డోడు చూడండి అదే చూస్తున్నాడు. మొత్తానికి అయితే పూజ అయితే కంప్లీట్ అయింది ఇక్కడ. చూడండి, ఇక నెక్స్ట్ మనం కుంభవత్తులు అంటారు కదండి, ఇక నీళ్ళల్లో వదిలిపెడతారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇక అక్కడికి వెళ్ళేసి ఇప్పుడు ఆ ప్రాసెస్ దానికైతే ఒత్తులు అయితే మేము ఈ విధంగా అయితే వెలిగించాం. సముద్ర స్థానం అంటారు. ఇక్కడైతే పక్కన కాలువ వస్తుంది. కాలువలో చాలామంది జనాలు కుంభవత్తులు ఈ విధంగా అయితే నదులు, దేవుని గుడి దగ్గర నదులు ఉంటే నదులు, కాలువలు ఉంటే కాలువలు, ఈ విధంగా అయితే మనం ఒత్తులు తయారు చేసుకుంటాం. కుంభవత్తులు అట్టికాయ దప్ప తీసుకొని ఇక మనం 4 అయితే 4, 3 అయితే 3, 5 అయితే 5, ఇక ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు ముందు పత్తిని అయితే ఆయిల్లో నానబెట్టేసి ఆ విధంగా ఒత్తులు వెలిగించేసి ఇక మేమైతే ఈ విధంగా అయితే వెలిగించాం. మా బామ్మది శేఖరు, సిరి, మనోజ్ వాయ్ అల్లుడు అనమాట, మెయిన్ అల్లుడు. సో ఈ విధంగా అయితే మేము కార్తీక మాసంలో కార్తీక దీపావళి కుంభవత్తులు ఈ విధంగా అయితే మనం నది స్థానం అంటారు కదా, నదిలో ఈ విధంగా అయితే వదిలేస్తున్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీలో. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో అందరం కలిసి ఇక్కడ ఇక గుడి కాడండి. చూడండి, నైట్ పూట కూడా ఫుల్ జనాలు వచ్చారు. ఇంకా అందరూ నదిలో అయితే వదిలిపెడుతున్నారు కుంభవత్తులు. సో మేము కూడా దిగాము ఇప్పుడే పైనుంచి కిందికి. మెట్లు సాధ్యతే మెట్ల మీద ఫుల్ జనాలు ఉన్నారు. సైడ్కి అయితే కింద దిగేసి ఇంకా ఒత్తులు అయితే వెలిగించేసి కాలువలు అయితే వదిలేస్తున్నాం. చూడండి, అక్కడ కాలువ కడిగి ఒత్తులు వెలిగించాము. అలాగే ఊదిబస్తీ కూడా వెలిగించింది మా నుంచి. ఇంకా ఒత్తులు అయితే ఇక నదిలో అయితే వదిలేస్తున్నాం. కాలువలో, నది కాదు కాలువలో వదిలేసి గంగమ్మ తల్లికి, గంగమ్మ ఆ విధంగా అయితే మేము నదిలో అయితే ఒత్తులు అయితే నదిలో వదిలిపెట్టాము. ఇంకా దండం పెట్టుకుంటున్నాం. ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ. లోనికి గుళ్ళోకి వచ్చాము. గుళ్ళోకి వచ్చి దేవుని దర్శనం అయితే చేసుకుంటున్నాం.
అయిపోయింది దర్శనం కూడా. చూడండి, శంభో శంకర, ఓం నమ శివాయ, హర హర మదేవ, శంభో శంకర, శంభో శంకర, హర హర మహాదేవ, ఓం నమ శివాయ. అయిపోయింది దర్శనం అయితే అయిపోయినది. ఇక దర్శనం చేసుకొని బయట అయితే చేస్తున్నాం. ఇది మొత్తం బయట ఓపెన్ ప్లేస్లో మొత్తం గుడి అనమాట. సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విఎస్ ఫ్యామిలీ వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, చూసారు కదండి మా వదినైతే పచ్చల కూర పప్పు చేస్తుంది. తాలింపు చేయడానికి కరివేపాకు, ఉసిరికాయలు ఉంటుంది. ఏడాదండి ఉసిరికాయ పచ్చడి పెట్టుకున్నాం. ఏడుండేనా ఎల్లాన గ్లాస్ బాగుంది. కారం వేసి పెడితే మస్తు. ఇదే మొన్న తెచ్చిన కారం. నేను మా కారం చూడండి ఎంత ఎర్రగుందో. అన్నయ్యకి ఘాటు ఘాటుగా నేను కారం తాలింపు చేస్తాను. ఉప్పు కారం వెళ్ళిపోయి దంచి కొంచెం వేసి ఇలా ఇలా వేయించాలి. ఉప్పు పచ్చడి సేమ్ ఉంది. ఫస్ట్ ఎల్లిపాయలు వేయచ్చుగా. ఎల్లిపాయలు అవన్నీ నంచండి. 4 స్పూన్లు కారం వేసా. ఏం చేస్తున్నావు? పప్పు వండుతుంది. ఏం పప్పు? బచ్చల కూర. టమాటా ఎందుకు? దాంట్లో వేస్తా కొంచెం. 2 స్పూన్లు. ఇదే వేసుకుంటారు అందరూ. ఇది మొన్న కిషోర్ అన్నయ్య ఇంటికి పోతే, వదిన వాళ్ళ ఇంటికి పోతే కిషోర్ అన్నయ్య చేసిండంట. మస్తుంది ఇది. నచ్చింది. ఇట్లా చేసి తాలింపు వేసారా? సూపర్ ఉంటుంది. కిషోర్ అన్న బాగా ఇట్లా చేసి ఎగ్స్ కాలిస్తే కూడా సూపర్ ఉంటుంది కదా. మిరపకాయ ఎగ్స్ ఇట్లా చేసి తాలింపు వేసిన తర్వాత లాస్ట్లో వెల్లుల్లి కారం. అన్నయ్య కోసం చేస్తాను నేను. నూనె వేసుకొని ఒక ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం వేడవగానే పొడికారాన్ని వెళ్ళిపోయి వేసుకొని మనమైతే చిన్న రోల్లో ఏ విధంగా అయితే దంచుకోవాలి, లేదంటే నూరుకున్న తర్వాత ఆ కారాన్ని తాలింపు వేసుకుంటే మనకు కావాల్సిన వెళ్ళిపోయే కారం ఇది. గ్యాస్ తగ్గించి అందులో ఇంకా 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేస్తే కారం తాలింపు అంటారు. ఇది అదే కాదు, వెల్లుల్లి కారం. అదేమో ఎండుమిరపకాయలు, కరివేపాకు, తాలింపు గింజలు, జీలకర్ర. అది వేరే టేస్ట్ వస్తుంది. ఇదేమో ఉట్టిగా వెల్లుల్లి కారం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరి వేడి చేయాలి. సో చూశారు కదండి, కావాల్సిన ఎరిపాయ కారం అయితే రెడీ అయిపోయింది. సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విఎస్ ఫ్యామిలీ వ్లాగ్స్.